క్రైస్తవ సిద్ధాంతాల విషయంలో పిడి సుందరరావు గారు కానీ BOUI కానీ కంప్లీట్ జీరో నాలెడ్జ్. లైవ్లోనే స్టేట్మెంట్ చేస్తున్నా. ఎవడైతే యేసుక్రీస్తు దైవత్వాన్ని వ్యతిరేకిస్తాడో వాడు కలలో కూడా క్రైస్తవుడు కాలేడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు అపోస్తలుడైన యోహాను. వాళ్ళతో శుభమని కూడా చెప్పొద్దు అన్నాడు. వారికి రక్షణ లేదు, వారు మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు కనుక వారికి ప్రేమతో సువార్త చెప్దాము, వారి విషయమే ప్రార్థన చేద్దాం, వారిని క్రైస్తవులని నమ్మేకండి. యోహాను చెప్తాడు ఈ మాట, నేను అనలే, యోహాను అంటారు. వారు మన సంబంధులు కాదు కాబట్టి మనలో నుండి వెళ్ళిపోయారు. ఏరియస్ చెప్పిన ఏరియనిజం అని ఈ వాదాన్ని వారు కంప్లీట్గా తొక్కేశారు. అది దైవ బోధ, అది క్రైస్తవ్యం కాదని అప్పుడే తీసేశారు. కానీ మరలా ఈ రీసెంట్ టైంలో వీళ్ళు పట్టుకుని వచ్చారు యేసు ప్రభు చిన్న దేవుడు అని. కాబట్టి ఇప్పుడు మనం అనకు దొరికేది. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని కించపరిచే భ్రష్ట బోధలు మన తెలుగు రాష్ట్రాలలో భయంకరంగా వ్యాపించేశాయి. ఎన్నో లక్షల మంది యవ్వనస్తులు పాపం అర్థం కాదు వాళ్ళకి. అసలు యేసు ఏమై ఉండే అసలు ఏమీ తెలియదు.